encash your experience by getting this information about study skills and career guidance. Welcome, sir. Over to Venkateshwara Garu. Thank you on behalf of all the people. Thank you, sir. Thank you for your nice introduction. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. ముందుగా అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, అలాగే హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. టుడే వీఆర్ హ్యావింగ్ an excellent information with us, that is study skills and career guidance. Before that, participants అందరూ కూడా my sincere request is, నా వాయిస్ ఆడిబుల్ గా ఉందండి? ఫస్ట్ yes good and okay, both audio and video రైట్ అండి. అందరిని ఒకసారి మ్యూట్ ఆల్ చేస్తున్నాను. రైట్ సార్, రైట్. అందరినీ మ్యూట్ ఆల్ చేశానండి. వీడియోస్ మాత్రం ఆన్ చేసి ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. యా, టుడే చాలా మంది మనకి ఏంటంటే ఈ రోజుల్లో చదువుకుంటున్నారు, చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు, బట్ జీవితంలో సెటిల్మెంట్ వచ్చేసరికి కొంత ఇబ్బంది పడుతున్నారండి. మనం రీసెంట్ గా చూసినట్లయితే ఇన్ దిస్ పర్టికులర్ కరోనా పాండమిక్ టైమ్ వీఆర్ హ్యావింగ్ సెవరల్ ఎంప్లాయీస్ lay off from their working professions. చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ సెక్టర్ అవనివ్వండి, అదర్వైజ్ ప్రైవేట్ సెక్టర్ అవనివ్వండి, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు వాళ్ళ యొక్క కెరీర్ లో ప్రాపర్ గా సెటిల్మెంట్ అవ్వకపోతే, ఇష్టంతో పని చేయకపోతే ఇటువంటివన్నీ కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయండి. కాబట్టి అటువంటి కెరీర్ ని మనం ఎలా చూస్ చేసుకోవాలి, హౌ టు చూస్ ద కెరియర్, బెస్ట్ కెరియర్, వాట్ ఆర్ అవర్ ఇంట్రెస్ట్, అవన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడుకుందామండి. బిఫోర్ దట్ I would like to share my screen. Screen sharing అవుతుందండి? yes అవుతుందండి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యా, కెరీర్ గైడెన్స్, స్టడీ స్కిల్స్ అండ్ కెరీర్ గైడెన్స్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద కేర్ఫుల్లీ, తెలుగులో చెప్పుకోవాలంటే మనకి విద్యా నైపుణ్యాలండి. సో విద్యా నైపుణ్యాలు అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి. ఒకసారి మనం దీని గురించి మాట్లాడుకుందాం. అసలు విద్య యొక్క విలువ ఏమిటి మనకి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టడీస్ అన్నట్టు ఒకసారి చూసుకున్నట్లయితే, విద్య వల్ల మనకి వినయం వస్తుందండి, వినయం వల్ల మనకి వ్యక్తిత్వం వస్తుంది. ఆ వ్యక్తిత్వం మనకి ఏం చేస్తుందంటేనండి, మనల్ని ఒక ఫీల్డ్ లో బాగా సెటిల్ అయ్యేటట్లుగా తయారు చేస్తుంది. సో కాబట్టి విద్యార్థి జీవితం నుంచి మనం చాలా ఎఫెక్టివ్ గా, ప్లాన్డ్ గా మన స్టడీస్ ని మనం కాన్సన్ట్రేట్ చేసుకున్నట్లయితే భవిష్యత్తులో మనం హ్యాపీగా సెటిల్ అవుతామండి. సో కాబట్టి విద్యార్థి జీవితం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి ఏ చిన్న డెసిషన్ తీసుకున్నా సరే మన విద్యార్థిగా ఉన్నప్పుడు దట్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఇన్ అవర్ కెరీర్. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా సరే విద్యార్థిగా ఉన్నప్పుడు మన టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది తీసుకున్నారనుకోండి, దట్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ దేర్ కెరీర్. 3 ఆస్పెక్ట్స్ లో యూజ్ అవుతుందండి. ఒకటి, లీడర్షిప్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. 2, కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. 3, గోల్ సెట్టింగ్ చేస్తుందండి. ఈ 3 పారామీటర్స్ కూడాను లైఫ్ ని టర్న్ చేసేస్తాయండి. సో కాబట్టి ఫ్రెండ్స్, మిత్రులారా, చాలా కేర్ఫుల్ గా మీరు ఎవరైనా విద్యార్థి దశలో ఉంటే మీరు ఈ పర్టికులర్ సెషన్ ని చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవచ్చు. అదర్వైజ్ మీరు పేరెంట్స్ ఎవరైనా ఉంటే మీరు మీ పర్టికులర్ చిల్డ్రన్ ని గైడ్ చేయడానికి ఈ సెషన్ చాలా బాగా యూజ్ అవుతుందండి. సో కాబట్టి మనం ఒక విద్యార్థి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. స్టూడెంట్ మీద అతను ఎంటైర్ ఫ్యామిలీ డిపెండ్ అవుతుంది. కానీ మనం జనరల్ గా ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేస్తుంటాం, ఫ్యామిలీ మీద డిపెండ్ అయ్యి స్టూడెంట్ రన్ అవుతున్నారు అనుకున్నాం. దట్ ఈస్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. స్టూడెంట్ మీదే ఫ్యామిలీ మొత్తం ఆధారపడుతుంది. అలాగే తల్లిదండ్రుల బాధ్యత విద్యార్థిపై ఎలా అయితే ఉంటుందో అంతే బాధ్యత ఉపాధ్యాయుడిపై కూడా ఉంటుందండి. అంటే ఒక విద్యార్థి గ్రో అవ్వాలంటే పేరెంట్స్ ఎంత ఇంపార్టెంటో టీచర్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి విద్యార్థి దశలో తీసుకున్న నిర్ణయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్ తను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఇంజనీరింగ్ వచ్చినప్పుడు తను మంచిగా కెరీర్ లో గ్రో అవడానికి స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఒక గోల్ ఫిక్స్ చేసుకొని, గోల్ సెట్టింగ్ చేసుకొని, ఇఫ్ హీ ఆర్ షీ ఈస్ వర్కింగ్ ఫర్ దట్ గోల్, దెన్
దే విల్ డెఫినెట్లీ అచీవ్ ద గోల్. అలా గోల్ అనేది ఫిక్స్ అవ్వకుండా ఫ్రెండ్స్ తో పాటు తిరుగుతూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, జనరల్ గా వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతూ ఉంటారు, మనల్ని ఎవరు చూడలేదులే, ఏదో మనం కాలేజీకి వెళ్తున్నాం అని చెప్పి ఇంటి దగ్గర బయలుదేరుతున్నాం, బయట కాలేజీకి డుమ్మా కొట్టి సినిమాలకు వెళ్ళొచ్చు, లేదంటే ఫ్రెండ్స్ తో పాటు క్రికెట్ ఆడొచ్చు, లేదంటే పిక్నిక్కి వెళ్ళొచ్చు, నార్మల్ గా తిరగొచ్చు అని అనుకుంటారు. ఓకే, ఈ కాన్సెప్ట్ అంతా ఎలా ఉంటుందంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనని ఎవరు చూసుకోవట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటదంట. ఆ విధంగా స్టూడెంట్స్ చేసే పనులు అలా ఉంటాయండి. బట్ స్టూడెంట్ దశలో చాలా చాలా ఇంపార్టెంట్ అంటే గమనించాల్సింది, స్టూడెంట్ అంటే అతను ఒక్కడే కాదండి. స్టూడెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ హిస్ ఎంటైర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వెల్ బీయింగ్, సొసైటీ. సో సొసైటీలో తను మంచి పని చేస్తే, ఫలానా వాళ్ళ అబ్బాయి చాలా మంచి పని అండి, ఇలాగా మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు, యూనివర్సిటీ గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాడు, లేదా ఫారిన్ యూనివర్సిటీ సెలెక్ట్ అయ్యాడని చెప్పుకుంటారు. అదే ఒక విద్యార్థి ఒక చిన్న రాంగ్ స్టెప్ చేశాడు అనుకోండి, ఆ రాంగ్ స్టెప్ అనేది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఈ కేమ్ ఫ్రమ్ ఏ స్మాల్ విలేజ్, ఎంటైర్ విలేజ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ పలానా నరసాపురం ఊరు నుంచి ఒక అబ్బాయి వచ్చాడండి, ఆ అబ్బాయి ఇలా చెడ్డ పని చేశాడు, ఆ యూనివర్సిటీ మొత్తం చెడ్డ పేరు వస్తుంది, ఆ విలేజ్ చెడ్డ పేరు వస్తుంది, ఆ ఊర్లో నుంచి ఎవరైనా నెక్స్ట్ ఫర్దర్ గా కమింగ్ ఇయర్స్ లో ఆ యూనివర్సిటీకి వెళ్ళినట్లయితే మీ ఊరో చెడ్డవాళ్ళంట అని చెప్పి జనరేషన్ అంతా ఒక ముద్ర వేస్తారు. చూడండి, మన పూర్వకాలం చెప్పేవాళ్ళు అచ్చోసిన ఆంబోత్ అంటారు. ఆ విధంగా ఆ ఊరికి ఒక బ్యాడ్ నేమ్ ఫిక్స్ అయిపోతుందండి. కాబట్టి స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలండి. ఎందుకంటే మనం తీసుకున్న నిర్ణయం మీద నెక్స్ట్ మన ఊరు నుంచి కానీ లేదా మన ఫ్యామిలీ నుంచి కానీ వచ్చే జనరేషన్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయండి. ఈ విషయంలో మనం చెప్పాలంటే, మన ఫస్ట్ లేడీ ఐఏఎస్ ఆఫీసర్, ఆవిడ నేమ్ గుర్తు రావట్లేదు, సారీ ఫర్ దట్, ఆవిడ అలాగే కష్టపడి ఎదిగిందండి. ఎదిగినప్పుడు నార్త్ ఇండియాలో వెళ్తున్నప్పుడు ఏమైందంటే, ఆవిడ తన ఊరు నుంచి రిప్రజెంట్ చేసి, మేడం ఐపీఎస్ కిరణ్ బేడి, ఐపీఎస్ కిరణ్ బేడి, ఓకే సార్, ఓకే, ఐఏఎస్ ఆఫీసర్ ఒక లేడీ ఉన్నారు, ఓకే, నో ప్రాబ్లం, తర్వాత నేను చెప్తాను. సరే, ఇప్పుడు ఏంటంటే తను అలాగే ఐఏఎస్ అవ్వాలని ఎంతో కోరికతో ముందుకు వచ్చింది. ఆ ఊరు నుంచి, చిన్న పల్లెటూరు నుంచి వచ్చింది, నార్త్ ఇండియా అండి, ఇది యాక్చువల్లీ జరిగిన స్టోరీ. చిన్న పల్లెటూరు నుండి వచ్చింది ఆవిడ. వచ్చిన తర్వాత ఒక సిటీకి వచ్చింది, మేబీ ఢిల్లీ, ఐ థింక్ సో, ఎస్. వచ్చిన తర్వాత ఆవిడ అక్కడ తన ప్రొఫెషన్ మొదలు పెట్టింది, ఇండియన్ రైల్వే సర్వీస్ లో ప్రొఫెషన్ మొదలు పెట్టింది. బట్ హర్ టార్గెట్ ఈజ్ ఐఏఎస్, సివిల్ సర్వీసెస్ ఓన్లీ, నో డౌట్ అట్ ఆల్. దానికోసం వర్క్ చేస్తున్నప్పుడు ఏమైందంటే చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఒక పక్క జాబు వర్క్ ని మెయింటైన్ చేయాలి, ఇంకో పక్క గోల్ రీచ్ అవడానికి టైం ని కేటాయించాలి, టైం మేనేజ్ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తున్నప్పుడు ఒక టైంలో తను డ్రాప్ అయిపోదాం అనుకుంది. బట్ అప్పుడు వెంటనే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ చెప్పారు, నువ్వు గనుక మన ఊరిని, మన జిల్లాని రిప్రజెంట్ చేస్తూ వెళ్ళావు, ఇప్పుడు కనుక నువ్వు డ్రాప్ అయి వస్తే నెక్స్ట్ మన ఊరు నుంచి నెక్స్ట్ ఎవరైనా అమ్మాయిలను చదివించాలన్నా, లేదంటే అమ్మాయిల్ని ఈ పర్టికులర్ సివిల్ సర్వీస్ కెరీర్ లోకి పంపించాలన్నా అందరూ భయపడతారు. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఎంతైనా కష్టపడు, బట్ యూ షుడ్ రీచ్ యువర్ గోల్ అని చెప్పిన వెంటనే షీ మోటివేటెడ్ హర్ సెల్ఫ్. ఇమీడియట్ గా ఆవిడ కష్టపడడం మానేసి ఇష్టపడడం నేర్చుకుందండి. కాబట్టి ఫ్రెండ్స్, మిత్రులారా, మనం స్టూడెంట్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే వీ షుడ్ మెయింటైన్ దట్ వాట్ వి కాల్ ఇట్ యాజ్, ఇష్టాన్ని పెంచుకోవాలి, స్మార్ట్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. హార్డ్ వర్క్ అనేది ఒకప్పటి మాట. హార్డ్ వర్క్ అంటే ఏంటి, మైండ్ ఉపయోగించకుండా ఓన్లీ ఫిజికల్ గా ఏదో రొటీన్ గా వెళ్ళిపోవడం, అలా కాదు. మైండ్ ను ఉపయోగించాలి, మైండ్ ను ఉపయోగించుకోవాలి, టైం ని మేనేజ్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ మేనేజ్ చేసుకోవాలి, లీడర్షిప్ స్కిల్ ని మెయింటైన్ చేయాలి, గోల్ ని సెట్ చేసుకోవాలి, వీటన్నిటిని మెయింటైన్ చేస్తూ వెళ్ళాలండి. దట్ ఈజ్ స్టూడెంట్ లైఫ్. కాబట్టి స్టూడెంట్ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మన చుట్టూ ఉన్న సమాజం మన ఒక్క లైఫ్ మీద డిపెండ్ అవుతుంది. సో మన ఫ్యామిలీ, మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రం, మన స్టేటు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటున్నాం అనుకోండి, పర్టికులర్ యుఎస్ లో మనం ఒక పర్టికులర్ ఎంఎస్ చేస్తున్నాం అనుకోండి, మనం మంచిగా అక్కడ రాణిస్తే పలానా ఇండియన్ స్టూడెంట్ ఈ విధంగా గ్రో అయ్యారని చెప్పుకుంటారు. అదే మనం అక్కడ ఒక బ్యాడ్ ఏదైనా యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయితే, ఇండియా నుంచి వచ్చారు ఇలా బ్యాడ్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పుకుంటారు. అంటే ఏమవుతుంది, అక్కడ మనకి టోటల్ ఎంటైర్ మన ఇండియా మొత్తానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. అంటే మనం మన పర్సనల్ లైఫ్ కి మనం ఒక్కరమే, బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద సొసైటీ,
మనం ఒక ఎంటైర్ కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నాం. ఆ కంట్రీలో 33 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో మన రాష్ట్రం ఒకటి ఉంటుంది, మన జిల్లా ఉంటుంది, మన ఊరు ఉంటుంది, మన ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, మన ఫ్యామిలీ సర్కిల్ ఉంటుంది, మన రిలేటివ్స్ ఉంటారు. ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడాను మన స్టూడెంట్ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి బి ఏ స్టూడెంట్, యూ షుడ్ బి లైక్ ఏ లెజెండ్. సో లెజెండ్ అనే అతను ఎలా ఏ విధంగా అయితే ఎఫెక్టివ్ గా టైం యూటిలైజ్ చేసుకొని ఒక లీడర్ లాగా ముందుకు వెళ్తూ ఉంటారో అంతే శ్రద్ధతో మీరు కూడా ఇష్టపడి చదవండి, కష్టపడి చదవద్దు ప్లీజ్. చదవాలన్న కోరిక ఉంటే, చదువు మీద ఆసక్తి ఉంటే డెఫినెట్ గా యూ విల్ బి రీచ్ ద గోల్, నో డౌట్ అట్ ఆల్. at any instant of time you will reach your goal. Kabatti you should maintain the smart work. That is the first important parameter friends. కష్టపడుతూ అంటే వర్కౌట్ అవదు, కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని చేయాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. అలాగే మనం చేస్తున్న ఏ కోర్స్ అయినా ఏదైనా సరే ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్టికులర్ కోర్స్ చదువుతున్నామంటే ఆ కోర్స్ చదవడానికి మన తల్లిదండ్రులు మనకి ఆర్థికంగా ప్రొవైడ్ చేస్తారు ఫెసిలిటీస్ అన్ని, అలాగే సామాజికంగా ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఆన్లైన్ లో అవుతున్నాయి అంటే నెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, సపరేట్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇఫ్ నెసరీ సపరేట్ కోచింగ్ ఇస్తున్నారు. ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మన యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటండి? వాట్ ఈస్ అవర్ మెయిన్ జాబ్ ఇన్ ద స్టూడెంట్ లైఫ్? వి షుడ్ లెర్న్ ద థింగ్స్. కాబట్టి స్టూడెంట్ లైఫ్ లో మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకునేది ఒక అవేర్నెస్ తో, ఒక ఇంట్రెస్ట్ తో నేర్చుకుంటే డెఫినెట్ గా మనం ఆ బాధ్యతని మనం మర్చిపోకుండా నెరవేర్చగలుగుతాం. తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనం చదువుకునేటప్పుడు కూడాను వి షుడ్ మెయింటైన్ ద కాన్సన్ట్రేషన్. ఏకాగ్రత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాన్సన్ట్రేషన్ అనేది మనకి ఎంత బాగా ఉంటే గనక మనం అంత మంచిగా మన స్టడీస్ ని కంప్లీట్ చేయగలం, మన గోల్ ని రీచ్ చేసుకోగలం. ఈ కాన్సన్ట్రేషన్ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి వీఆర్ హ్యావింగ్ వెరీ వెరీ ఫండమెంటల్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఇన్ ద యోగా, దట్ ఈస్ కాల్డ్ సరస్వతి ప్రాణాయామం. సో ఆ సరస్వతి ప్రాణాయామం అంటే ఏమీ లేదండి, వెరీ సింపుల్ అండ్ నార్మల్ ప్రాణాయామం. సింపుల్ గా మనం ఒక నాసికారంధ్రం ద్వారా చక్కగా గాలి పీల్చుకుంటాం, లాంగ్ బ్రీత్ తీసుకుంటాం, ఒక 1 or 2 seconds హోల్డ్ చేస్తాం, నెక్స్ట్ ఇంకొక నాసికారంధ్రం ద్వారా వదిలిపెడతాం, మరలా సేమ్ ఆల్టర్నేట్ బ్రీతింగ్ అండి. అంటే ఫస్ట్ ఇనిషియల్ గా లెఫ్ట్ నాస్ట్రిల్ తో ఇన్హేల్ చేసి ఒక 2 seconds ఎగ్జైల్ హోల్డ్ చేసి నెక్స్ట్ రైట్ నాస్ట్రిల్ తో ఎగ్జైల్ చేస్తాం, అగైన్ రైట్ నాస్ట్రిల్ తో ఇన్హేల్ చేసి 2 seconds హోల్డ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ తో ఎగ్జైల్ చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ సరస్వతి ప్రాణాయామం ఆర్ ఆల్టర్నేట్ బ్రీతింగ్ అని కూడా అంటాం మనం దీన్ని. దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయండి, బట్ దిస్ ఈస్ ద ఫండమెంటల్ ప్రాణాయామం. ఒకసారి మనం కూర్చునేటప్పుడు చదువుకుందాం అని మనం ఒక టైం టేబుల్లో మన టైంని కేటాయించినప్పుడు ఒక 2 to 5 minutes ఒకసారి ఈ ప్రాణాయామం చేసి కూర్చుంటే గనక మన ఆలోచనలు మన కంట్రోల్లో ఉంటాయి. అలాగే మీకు ఇంకా గనక టైం పాసిబిలిటీ ఉంటే ఒక 2 minutes ప్రాణాయామం, ఒక 5 minutes మెడిటేషన్ చేసి కనుక మీరు చదువులో కూర్చున్నట్లయితే ఆ పర్టికులర్ ఎఫిషియన్సీ ఆఫ్ లెర్నింగ్ అనేది 100% నుంచి 200% డబుల్ అవుతుందండి. సో కాబట్టి మనం నేర్చుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడాను కాన్సన్ట్రేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం యోగాలో చాలా పర్టికులర్ గా చెప్తాం, మనం ఏ చేస్తున్నా సరే వి షుడ్ మెయింటైన్ అవర్ అవేర్నెస్. ఎరుకతో చేయాలి, సో మెలకుగా చేయాలి. కాబట్టి మనం చదువుకునేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. వి షుడ్ అప్లై అవర్ మైండ్. మనం స్టడీస్ ని అర్థం చేసుకోవాలి, ఏం చదువుతున్నాం దాన్ని అర్థం చేసుకొని చక్కగా హ్యాపీగా ఆనందంగా జాయ్ఫుల్ గా చదవగలగాలి. సో మనం చదివేది చాలా జాయ్ఫుల్ గా ఉండాలండి, అంతేగాని ఇబ్బంది పడుతూ ఎవరినో తిట్టుకుంటూ ఎవరి కోసం మొక్కుబడికి చదివితే అది సక్సెస్ అవ్వదండి. ఎప్పుడు కూడా మనం ఏ పని చేసినా సరే చాలా బిందాస్ గా హ్యాపీగా చేస్తే గనక వి షుడ్ నో డౌట్ అట్ ఆల్, వి షల్ కాదు, వి షుడ్ రీచ్ ఇట్. సో కాబట్టి ఫ్రెండ్స్, మిత్రులారా, ఆత్మవిశ్వాసంతో కాన్ఫిడెంట్ గా ఒక పర్టికులర్ గోల్ సెట్ చేసుకొని చాలా ఏకాగ్రతతో చదివితే గనక మనం డెఫినెట్ గా గోల్ రీచ్ అవుతాం. అయితే మనం చదువుకునేటప్పుడు చదవాలని డిసైడ్ అయ్యి ఒక టైం స్లాట్ దానికి అలాట్ చేసినప్పుడు ఆ చదువుకుని కూర్చునే ముందు మనం 3 ఇంపార్టెంట్ ప్రికాషన్స్ తీసుకోవాలండి. ఒకటి ఏంటంటే మనం గాని, అంటే స్టూడెంట్ గా మనం ఉంటే మనం గాని,
లేదా మన పిల్లలు ఉంటే మన పిల్లలు కానీ చదువుతున్నప్పుడు వి షుడ్ కోఆపరేట్. ఒకటి, టీవీ స్విచ్ ఆఫ్ చేసి మనం కూడాను ఆ టైంలో బీయింగ్ ఏ పేరెంట్ ఆర్ బీయింగ్ ఏ స్టూడెంట్ మనం కూడా ఆ టైంలో ఏదో ఒక బుక్ తీసుకొని చదువుతూ ఉంటే వాళ్ళకి మనం కంపెనీ ఇచ్చిన వాళ్ళం అవుతాం. పేరెంట్ అయితే స్టూడెంట్ కంపెనీ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అదర్వైజ్ స్టూడెంట్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా టీవీని ఆపేయమని చెప్పాలి. టీవీ ఆపేసి ఒక 1 hour పర్టికులర్ కాన్సన్ట్రేట్ చేసి చదువుకుంటారు. తర్వాత టీవీ చూడొద్దని చెప్పట్లేదు, బట్ ద వాచింగ్ టైం తగ్గించాలండి. టీవీ మీద వాచ్ చేసే టైం తగ్గించుకోవాలి. తర్వాత ఇప్పుడంటే మనకి కరోనా పాండమిక్ వలన అంతా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయింది, మొబైల్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ చేస్తున్నాం. ఇన్ జనరల్ గా మనం గనక ఈ పర్టికులర్ గా ఏదైనా కంటెంట్ నేర్చుకోవడానికి కానీ ఏదైనా ఒక రిసోర్స్ ని తీసుకోవడానికి కానీ అయితే మొబైల్ యూజ్ చేయొచ్చు. బట్ బుక్ తీసి చదువుతున్నప్పుడు మాత్రం మొబైల్ యూజ్ చేస్తే కాన్సన్ట్రేషన్ అనేది కంపల్సరీ డీవియేట్ అవుతుంది. కాబట్టి చదువుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడాను మొబైల్ అనేది యూజ్ చేయొద్దు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 8 to 9 ఈ కాన్సెప్ట్ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, 8 to 9 మొబైల్ పక్కన పెట్టేయండి, కంప్లీట్ గా స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. అదర్వైజ్ మొబైల్ పక్కన ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మీరు అనుకుంటారు మొబైల్ నా పక్కన ఉంటే నేను కంట్రోల్ గా ఉంటాను, మొబైల్ తీని అనుకుంటారు. బట్ మీరు ఇలా బుక్ తీసిన వెంటనే ఒక చిన్న టిక్ టిక్ అని సౌండ్ అనిపిస్తుంది, ఏమొచ్చిందని చూస్తే వాట్సాప్ లో మీ ఫ్రెండ్ మెసేజ్ పెడతాడు, హాయ్ రా ఏం చేస్తున్నావు అంటాడు, హాయ్ రా ఏం చేయట్లేదు అంటాడు, హాయ్ రా ఫిజిక్స్ చదువుతున్నాను అంటాడు. ఓకే, ఏ కాన్సెప్ట్ చదువుతున్నావు? ఓకే వెక్టార్స్ చదువుతున్నాను. ఓకే హా హూ హా హీ ఇలాగ SMS లాంగ్వేజ్ లో వెళ్ళిపోతూ ఉంటారు. వాట్సాప్ లాంగ్వేజ్ లో ఆటోమేటిక్ ఈ వెక్టార్ కాన్సెప్ట్ నీకు కంప్లీట్ అవ్వదు, టైం 8 to 9 అయిపోతుంది. ఇంతకి చూసింది ఏంటంటే మొబైల్ నీ పక్కన ఆన్ లో ఉండడం వల్ల నీ ఫ్రెండ్ వాడు ఏదో టైంలో చదువుకుంటాడు, వాడికి రిలాక్సేషన్ కోసం నిన్ను ఇప్పుడు డిస్టర్బ్ చేశాడు, హాయ్ రా అన్నాడు, నువ్వు కూడా హాయ్ అన్నావు, అక్కడతో హాయ్ కాస్త 8 to 9 అయిపోయింది. సో టైము లిటరల్ గా వేస్ట్ అయిపోయింది. ఆ వేస్ట్ అయిన 1 hour టైము నీ లైఫ్ లో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే తిరిగి తీసుకురాలేవు. కాబట్టి ఫ్రెండ్స్, అలాంటి లైఫ్ ని, అలాంటి టైం వేస్ట్ చేసే ప్రాసెస్ ని ఎట్టి పరిస్థితుల్లో స్టూడెంట్ లైఫ్ లో చేశారంటే దాన్ని తగ్గట్టు మూల్యం చెల్లించుకుంటారు. నో డౌట్ అట్ ఆల్, మీరు అనుకున్న టైంలో గోల్ రీచ్ అవ్వలేరు. ఇలాంటి చిన్న చిన్న పనులే, ఇలాంటి చిన్న చిన్న ప్రణాళికలే, చిన్న చిన్న మార్పులు చేసుకుంటే డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు. ఆ మార్పుల్ని కనుక మీరు చేసుకోలేకపోయారంటే చూడడానికి ఇవి చాలా సింపుల్ టిప్స్ లా ఉంటాయి. మీకు చాలా మంది చెప్పుకుంటారు ఈ పాటికి ఈ టిప్స్ ని, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ టీచర్స్ కానీ అందరూ ఎంతో మంది చెప్పుకుంటారు. బట్ మీరు ఇప్పుడు వరకు ఫాలో అయితే వెరీ గుడ్, ఫాలో అవ్వలేదా ఇప్పుడు ఇవాళ నుంచి చాలా ప్రీసియస్ డే, వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్, తర్వాత గీతా జయంతి, అలాగే మన ఎంతో మంది మహాత్ములు జన్మించిన రోజు ఈ రోజు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ రోజు ఇప్పుడే ఈ క్షణం నుంచి మీరు ఆ అలవాటు కనుక మీకుంటే ఇమీడియట్ గా దాన్ని అవాయిడ్ చేయండి. ట్రై టు అవాయిడ్ ద మొబైల్స్ డ్యూరింగ్ ద స్టడీ టైమ్. ప్లీజ్ నోట్ డౌన్ ఇట్. తర్వాత స్టడీ టైంలో మీకు కనుక డిస్టర్బెన్స్ గా ఫీల్ అయితే టీవీని ఆపేసుకోండి. నెక్స్ట్ తర్వాత మీరు ఒక గోల్ కోసం చదువుతున్నప్పుడు ఎగ్జామ్స్ టైం అయితే కనుక మూవీస్ చూడడం తగ్గించండి. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే ఒక మూవీకి వెళ్ళారంటే మీకు ఆ మూవీ చూసినప్పుడు మూవీకి ఆల్మోస్ట్ 3 hours అవుతుంది, వెళ్ళడానికి రావడానికి ఒక 1 hour 5 hours లిటరల్ గా టైం వేస్ట్ అవుతుంది. బట్ చూడొద్దని అనట్లేదు, మీరు అనుకుంటున్న టైం ప్రకారం మీరు అనుకుంటున్న కాన్సెప్ట్ ని కంప్లీట్ చేసినట్లయితే కనుక దెన్ యూ విల్ గో ఫర్ ద మూవీ ఫర్ రిలాక్సేషన్ పర్పస్ ఓన్లీ. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, సరే ఇప్పుడు వరకు అందరూ కూడా చదువు 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 అని చెప్పారు. మీరు చిన్నప్పటి నుంచి చదవమంటున్నారు. ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి అనేది ఎవరు చెప్పలేదు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి అనేది నేను చిన్న టిప్స్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను. సరే, మనం చదువుకోవాలంటే బీయింగ్ ఏ స్టూడెంట్ ముందు మనకి మైండ్ తో పని చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి, ఇష్టపడి చదవాలి, కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి. ఇవన్నీ చెప్పుకున్నాం మనం ఇప్పుడు. సో ఇవన్నీ చేయాలంటే ముందు మనకి మైండ్ ప్రశాంతంగా ఉండాలి. మైండ్ ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుందండి? ఓన్లీ థింగ్ ఈజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనఫ్ స్లీప్ టైం. మీరు నిద్ర కనుక కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా నిద్రపోయినట్లయితే కనుక మీ మైండ్ చాలా రిఫ్రెష్ అవుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మీరు కనుక ఏదైనా సరే ఒక కాన్సెప్ట్ తీసి చదివినట్లయితే నార్మల్ గా మీరు ఆ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి 2 hours పట్టింది అనుకోండి, ఇలాంటి టైంలో చదివినట్లయితే 40 minutes నుంచి 50 minutes లో ఆ కాన్సెప్ట్ మీకు వచ్చేస్తుందండి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు కూడాను పర్ఫెక్ట్ గా 6 to 8 hours నిద్ర అనేది ప్రతిరోజు మెయింటైన్ చేయాలి.
ఈవెన్ ఇన్ ద ఎగ్జామ్స్ టైమ్ ఆల్సో 6 to 8 hours నిద్ర అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. చాలా మంది చేసే స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే, నేను నా పర్టికులర్ టీచింగ్ లైఫ్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలా మంది ఎస్పెషల్లీ అమ్మాయిలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేస్తున్నారండి. ఏంటి, ఈ చదువుకునే హడావుడిలోన పేరెంట్స్ బ్రేక్ఫాస్ట్ పెట్టించినా సరే తినట్లేదు. అలాగే లంచ్ కూడా ఒక్కోసారి స్కిప్ చేస్తున్నారు. కాలేజీలోకి వస్తున్నారు, ఆ రికార్డ్ వరకు ఆ లంచ్ టైంలో రికార్డ్ వర్క్ సబ్మిషన్ కానీ వెళ్తారు, అదే లంచ్ టైంలో ఇంకొక పనికి వెళ్తారు, లంచ్ ని స్కిప్ చేస్తున్నారు, తర్వాత బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. దట్ ఈస్ ద మేజర్ డిస్ట్రాక్షన్ ఫర్ యువర్ కెరీర్. ఎందుకంటే మీరు ఈ రోజు యంగ్ ఏజ్ లో ఉంటారు, ఓకే, నో ప్రాబ్లం. వన్స్ ఇఫ్ యు క్రాస్ ద టీనేజ్, దెన్ దట్ విల్ షో మెనీ హార్మోనికల్ డిజార్డర్స్ అండి. మీ హెల్త్ మీద చాలా డిజార్డర్స్ చూపిస్తుంది. ఎస్పెషల్లీ అమ్మాయిలకైతే చాలా డిజార్డర్స్ చూపిస్తుంది. రేపు పొద్దున మీరు తల్లి అవుతారు, తల్లి అయినప్పుడు ఇంకా చాలా ఇబ్బందులు పడతారు. తర్వాత ఏంటంటే, ఈ పర్టికులర్ గా మీరు బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయడం వల్ల మెదడు అనేది చురుగ్గా పనిచేయదు. అదే విధంగా లంచ్ స్కిప్ చేయడం వల్ల హెల్దీగా ఉండలేరు. ఎప్పుడైతే మీ మెదడు అనేది యాక్టివ్ గా లేదో, మీరు చదువుతున్న వర్క్ ని స్మార్ట్ వర్క్ చేయలేరండి, ఇష్టపడుతూ చదవలేరు, కష్టంగా ఫీల్ అవుతారు, అదొక బర్డెన్ లా ఉంటుంది, దానికి ఒక టెన్షన్ డెవలప్ అవుతుంది, ఒక డిప్రెషన్ కి వెళ్ళిపోతారు, లేదంటే యాంగ్జైటీకి వెళ్ళిపోతారు. సో కాబట్టి ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లోనూ డోంట్ స్కిప్ ద బ్రేక్ఫాస్ట్, ఫస్ట్ పారామీటర్. సెకండ్ వన్, టైమ్లీ టేక్ యువర్ ఫుడ్ ఇంటేక్. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ ఇంటేక్ చాలా టైమ్లీ ఉండాలి. అదే విధంగా స్లీపింగ్ టైం కూడా చాలా టైమ్లీ ఉండాలి. ఇప్పుడు ఈ రోజు ఏం చేస్తున్నారు, చాలా మంది జనరేషన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 10 o'clock పేరెంట్స్ తో పాటు నిద్రపోవడానికి వెళ్తున్నారు, బట్ పట్టుకొని వెళ్తున్నారు. మొబైల్ ఏమవుతుంది, మొబైల్ ఇలాగా పట్టుకొని ఇలా చూసుకుని ఉంటున్నారు, వీళ్ళ టైం అలా వెళ్ళిపోతుంది. 10 కాస్త 11 అవుతుంది, 11 కాస్త 12 అవుతుంది, 12 కాస్త 1 అవుతుంది. మనకి ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 10 నుంచి 11 మధ్యలో ఒకసారి మనకి స్లీపింగ్ అలర్ట్ వస్తుందండి. ఆ స్లీపింగ్ అలర్ట్ మనం స్కిప్ అయ్యామనుకోండి, అది మళ్ళీ 2 o'clock వరకు మనకు నిద్ర రాదు. అలాగా 2 o'clock వరకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు, ఎర్లీ మార్నింగ్ పడుకుంటున్నారు, మార్నింగ్ లెవెల్ అయిపోతున్నారు. అది చాలా చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి. దానివల్ల మన కెరీర్ అనేది చాలా చాలా డిస్ట్రాక్షన్ అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లోనూ నైట్ 10 o'clock తర్వాత నెసరీ అయితే తప్ప మొబైల్ యూసేజ్ తగ్గించేయండి. ఆఫ్టర్ 10 or 10:30, if you really want to success in your career, please switch off your mobile and keep it in the another room. మీ బెడ్రూమ్ లో కాకుండా హాల్లో పెట్టేయండి, మొబైల్ పెట్టేయండి. అంత అర్జెంట్ ఏమి ఉండదు. నైట్ 10:30కి వచ్చింది, ఎర్లీ మార్నింగ్ 5:30 కైనా ఒకటే అవుతుంది. కాబట్టి మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసి బెడ్రూమ్ లో పడేయండి, హాల్లో పడేయండి. హాల్లో పెట్టేస్తే ఆటోమేటిక్ గా మనకి ఎనఫ్ నిద్ర ఉంటుంది. ఎప్పుడైతే ఎనఫ్ నిద్ర ఉందో ఎర్లీగా మార్నింగ్ లేవగలుగుతాం. ఎర్లీగా మార్నింగ్ లేచామంటే, బ్రహ్మ ముహూర్తం టైంలో కనుక మనం లేచి స్టడీస్ మొదలు పెట్టామంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎలాంటి టఫ్ కాన్సెప్ట్ అయినా చాలా చాలా ఈజీగా నేర్చుకోగలుగుతామండి. ఇంతకీ బ్రహ్మ ముహూర్తం టైం అంటే ఎప్పుడు సార్? చాలా ఈజీ అండి, సైంటిఫిక్ గా మనకు చెప్పబడింది. సూర్యోదయం, ఫర్ ఎగ్జాంపుల్ ఈవేళ మనకి 6 o'clock సూర్యోదయం అనుకోండి, సూర్యోదయానికి ఎగ్జాక్ట్ గా 48 minutes ముందు లేచి మనం స్టడీస్ మొదలు పెట్టాలండి. అంటే 6 o'clock సూర్యోదయం అనుకోండి, 5 o'clock లేస్తాం. లేచిన వెంటనే అదే బెడ్ మీద కూర్చొని పుస్తకం తీయొద్దండి ఎట్టి పరిస్థితుల్లోనూ. లేచిన తర్వాత చక్కగా ఒక కూర్చొని కొంచెం పాసిబిలిటీ ఉంటే వామ్ వాటర్ తాగండి, లూక్ వామ్ వాటర్, కొంచెం గోరువెచ్చటి నీళ్లు, లేదంటే వాటర్ తాగండి. తాగి చక్కగా మన రెగ్యులర్ అబ్లూజన్స్, బ్రషింగ్ అన్ని కంప్లీట్ చేసుకొని వచ్చి చైర్ లో కూర్చోండి. విడిగా చైర్ లో కూర్చుంటే ఏమవుతుందంటే, మనకి ఎలర్ట్నెస్ వస్తుంది. ఆటోమేటిక్ గా స్టడీస్ కూర్చునే ముందు ఒకసారి ప్రాణాయామం చేసుకోండి. అలాగే పాసిబిలిటీ ఉంటే ఒక 5 minutes మెడిటేషన్ చేయండి. తర్వాత టేబుల్ పైన మన బుక్స్, పెన్ను, వాటర్ అన్ని సిద్ధంగా పెట్టుకోండి. ఎప్పుడైతే మనం ఇలా ప్రాణాయామం కానీ మెడిటేషన్ కానీ చేసి స్టడీస్ కూర్చున్నామో, ఆటోమేటిక్ గా మన మైండ్, మన ఆలోచనలు మన కంట్రోల్లో ఉంటాయండి. అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా ఫ్రెండ్స్? మీకు అన్నిటికంటే టఫ్ సబ్జెక్ట్ ఏంటో చూడండి, ఆ టఫ్ సబ్జెక్ట్ తీయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10th class చదివే స్టూడెంట్ మ్యాథమెటిక్స్ టఫ్ గా ఫీల్ అవుతున్నాడు. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే చక్కగా కుర్చీలో కూర్చొని ఆ మ్యాథమెటిక్స్ చేస్తూ ఉంటే జమ్ అని వచ్చేస్తుంటాయండి ప్రాబ్లమ్స్ అన్ని కూడాను. అప్పుడు మీరు నిజంగా దీన్ని కనుక ఒక 21 days ప్రాక్టీస్ చేసి చూడండి, ఆటోమేటిక్ గా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఎర్లీ టు బెడ్, అలాగే ఎర్లీ టు వేకప్. చక్కగా 48 minutes సూర్యోదయానికి ముందు
లేదా అప్రాక్సిమేట్లీ 5 o'clock లేవడం స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. చేసిన తర్వాత చక్కగా కుర్చీలో కూర్చొని చక్కగా మీరు ఏదైతే కష్టంగా ఫీల్ అవుతున్నారో ఆ సబ్జెక్ట్ ని తీసి చదవండి, అది ఈజీగా మీరు ఇష్టపడటం మొదలు పెడతారు. సో ఇన్ దిస్ వే ద హార్డ్ వర్క్ బికేమ్ స్మార్ట్ వర్క్. సో ఈ రకంగా మనం హార్డ్ వర్క్ ని స్మార్ట్ వర్క్ గా మార్చుకొని హ్యాపీగా మనం స్టడీస్ ని చేయొచ్చండి. తర్వాత ఒక 1 hour లేదా 50 minutes అయిన తర్వాత హ్యావ్ ఏ బ్రేక్, చిన్న బ్రేక్ తీసుకోండి. మీకు మ్యూజిక్ ఇంట్రెస్టా, ఒక 5 minutes మ్యూజిక్ వినండి. లేదా మీ కుటుంబ సభ్యులు లేచారు, వాళ్ళతో ఒక 5 minutes మాట్లాడండి. లేదా మీకు యోగా చేయడం వచ్చా, వెళ్ళి ఒక 2 యోగాసనాలు వేయండి. లేదా మీకు వాకింగ్ ఇష్టమా, గార్డెన్ వాక్ చేయండి. లేదా మీకు జ్యూస్ ఇంట్రెస్ట్, జ్యూస్ తాగండి. అదే విధంగా చేసి ఒక 5 to 10 minutes రిలాక్స్ అవ్వండి. మరలా అగైన్ సబ్జెక్ట్ చేంజ్ చేయండి. ఇప్పటివరకు మ్యాథమెటిక్స్ నేర్చుకున్నారు కదా, ఇప్పుడు సైన్స్ తీయండి లేదా సోషల్ స్టడీస్ తీయండి. సబ్జెక్ట్ చేంజ్ చేసి మరలా ఒక 40 minutes చదవండి. మళ్ళీ హ్యావ్ ఏ బ్రేక్. ఈ విధంగా మనం చదివేటప్పుడు చిన్న చిన్న బ్రేకులు తీసుకోవాలండి. దీనికి నేను చిన్న టెక్నిక్ చెప్తున్నాను, పాసిబిలిటీ ఉంటే అందరూ ఫాలో అవ్వండి. మీరు చదివేటప్పుడు కనుక ఇఫ్ యూ ఫీల్ డ్రౌజీనెస్ ఆర్ లేజినెస్, కొంచెం లేజీగా ఉందనిపించిందా, ఇమీడియట్ గా మీరు ఏం చేయాలంటే గట్టిగా చదవడం మొదలు పెట్టాలి. గట్టిగా చదివిన దాన్ని రికార్డ్ చేసుకోండి. సో ఆటోమేటిక్ ఎప్పుడైతే మీరు రికార్డ్ చేస్తున్నారో వాయిస్ రికార్డింగ్ చేయాలండి. సో రీడింగ్, వాయిస్ రికార్డింగ్. మీరు ఖాళీగా ఉన్న టైంలో ఆ మీరు రికార్డ్ చేసుకున్న కాన్సెప్ట్ ని ఒకసారి వినండి, మీకు మళ్ళీ చదివినట్టు అనిపిస్తుంది. సో మీకు కాన్సెప్ట్ వస్తుంది, స్వామి కార్యము స్వకార్యము 2 అయిపోతాయి. సో ఆల్ ఆఫ్ యూ ఫాలో దిస్ టెక్నిక్, ఆర్వీఆర్ టెక్నిక్. ఆర్వీఆర్ అంటే ఆర్ వెంకటేశ్వరరావు కాదండి, ఫస్ట్ రీడింగ్, వాయిస్ రికార్డింగ్ అండ్ రిపీటింగ్. సో ఫ్రెండ్స్ అందరూ కూడాను ఈ టెక్నిక్ ని ఫాలో అవ్వండి, బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది. తర్వాత చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఈ చదువుకునేటప్పుడు ఎగ్జామ్స్ టైంలో ముఖ్యంగా మనం తీసుకునే ఫుడ్ అనేది కూడా మన మైండ్ ఆలోచనలను కంట్రోల్ చేస్తుందండి. మనం మంచి సాత్విక ఆహారం తీసుకుంటే మన ఆలోచనలు బ్రహ్మాండంగా ఉంటాయి, ఎగ్జామ్స్ లో కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయగలుగుతాం. అలా కాకుండా మనం బయటికి వెళ్ళి జంక్ ఫుడ్స్ తినడం, ఇంట్లో పేరెంట్స్ తయారు చేసిన ఫుడ్ ని అవాయిడ్ చేసి ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళి ఆ పఫ్లు గిఫ్లు, ఆ పిజ్జాలు బర్గర్లు అవి తినడం మొదలు పెట్టాం అనుకోండి, మైండ్ కూడా అలాగే లేజీగా తయారవుతుంది. ఎగ్జామ్స్ లో కూడా మనం యాక్టివ్ పర్ఫార్మెన్స్ చేయలేమండి. కాబట్టి ఫ్రెండ్స్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు వస్తే యోగా చేయండి, లేదా వాకింగ్ చేయండి, లేదా సైక్లింగ్ చేయండి, చిన్న చిన్న స్ట్రెచెస్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. మంచి ఫుడ్, అమృతాహారం, ఫ్రూట్స్ తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. ఇవన్నీ కూడా చాలా మంచిదండి. అలిసిపోయినప్పుడు మీరు బాగా టైర్డ్ అయ్యారు, అలాంటప్పుడు ఈజీ సబ్జెక్ట్ స్టార్ట్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మనం స్టడీస్ గురించి ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, చదివేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్లు ఏమిటి, ఎప్పుడు చదివితే మనం హార్డ్ వర్క్ కాస్త స్మార్ట్ వర్క్ గా మార్చుకోవచ్చు అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు కెరీర్ లో ఏ విధంగా మనం కెరీర్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. కెరీర్ ఎస్టాబ్లిష్మెంట్ కి వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. చాలా మంది ఏం చెప్తారంటే ఇప్పుడు జనరేషన్ కి ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయంటారు, చాలా తప్పండి. నౌ వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ద ఓన్లీ థింగ్ ఈజ్ జనరేషన్ ఆపర్చునిటీస్ ని క్యాచ్ చేయలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ రోజు కంపెనీస్ అన్ని కాలేజ్ దగ్గరకు వస్తున్నాయండి ప్లేస్మెంట్స్. ఇదివరకు అలా లేదు. కంపెనీ చుట్టూ స్టడీస్ అయ్యాక రెజ్యూమ్ పట్టుకొని తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు, కంపెనీ మన దగ్గరకు వస్తుంది. ప్రొవైడెడ్ ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ స్కిల్ దెన్ యూ విల్ బి ఆటోమేటికల్లీ గ్రాబ్డ్ బై ద కంపెనీస్. ఎంఎన్సి కంపెనీస్, చిన్న చితక కంపెనీలు కాదండి, ఎంఎన్సి కంపెనీలు వస్తున్నాయి. పెద్ద పెద్ద వరల్డ్ లో మంచి బ్రాండింగ్ ఉన్న కంపెనీస్ వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకెళ్ళిపోతున్నాయి. ఓన్లీ రిక్వైర్మెంట్ ఈస్ యూ షుడ్ మీట్ ద స్కిల్ సెట్ ఆఫ్ దట్ కంపెనీ. ఎంఎన్సి కంపెనీకి ఏ స్కిల్ సెట్ కావాలో దాన్ని మీరు మీట్ అయితే చాలండి, ఆటోమేటిక్ గా మీరు కంపెనీలో బ్రహ్మాండంగా రాణిస్తారండి. కాబట్టి ఫ్రెండ్స్ కెరీర్ చూస్ చేసుకునే ముందు ఒక 5 ఇంపార్టెంట్ స్టెప్స్, నాకు తెలిసిన 5 ఇంపార్టెంట్ స్టెప్స్ చెప్తున్నానండి. జస్ట్ వాటిని బట్టి మీ కెరీర్ మీరు డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే నో వాట్ యు ఆర్ గుడ్ అట్. అంటే వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, నీ బలాలు ఏమిటి, వాటిని స్ట్రెంగ్త్ ని అనాలిసిస్ చేసుకోవాలి. మన స్ట్రెంగ్త్ ని బట్టే మనం ఆ పర్టికులర్ ఫీల్డ్ లోకి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా స్ట్రెంగ్త్ కమ్యూనికేషన్, నా స్ట్రెంగ్త్ టీచింగ్, నేను చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. అలాంటప్పుడు నేను టీచింగ్ ఫీల్డ్ కానీ, టీచింగ్ రెలవెంట్ గా ఉన్న ట్రైనింగ్ ఫీల్డ్ కానీ, కౌన్సిలింగ్ ఫీల్డ్ కానీ అలాంటి ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని నా స్ట్రెంగ్త్ నేను పట్టించుకోకుండా నేను ఏ సాఫ్ట్వేర్ సెక్టర్ కో లేదంటే ఇంకో దానికో వెళ్ళాను అనుకోండి, ఐ మే నాట్ ఎక్స్ప్లోర్ ఇన్ దట్
ఫీల్డ్. సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఫీల్డ్ లో ఎక్స్ప్లోర్ అయినట్లుగా ఆ ఫీల్డ్ లో నేను ఎక్స్ప్లోర్ అవ్వలేను. కాబట్టి మన స్ట్రెంగ్త్ ని బట్టి చూజ్ యువర్ ఫీల్డ్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్త్. సెకండ్ వన్ ఈజ్ ఫైండ్ యువర్ స్పాట్. అంటే మీ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దానికి రిలవెంట్ ఫీల్డ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని మా ఫ్రెండ్ ఏదో ఇంజనీరింగ్ బాగుంది, ఇంజనీరింగ్ వెళ్ళిపోయి నేను కూడా అందులోకి వెళ్ళిపోతానంటే నీ లైఫ్ వేరు, మీ ఫ్రెండ్ లైఫ్ వేరు, ఎవరికి వాళ్ళే సపరేట్ ఎంటిటీ. మీరిద్దరూ ఆ లైఫ్ జర్నీలో జస్ట్ కలిశారు, అంతేగాని నీ లైఫ్ వేరు, వాళ్ళ లైఫ్ వేరు, ఎవరి లైఫ్ వాళ్ళదే. రేపు స్టడీస్ అయ్యాక మీ ఫ్రెండ్ వేరు, నువ్వు వేరు. లైక్ అవర్ మహాభారతం, శ్రీకృష్ణుడు వేరు, కుచేలుడు వేరు, ఎవరి లైఫ్ వాళ్ళది. ఒకరు మహాచక్రవర్తులు, ఇంకొకరు ఆర్డినరీ లైఫ్ లీడ్ చేస్తుంటారు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు క్లాస్మేట్స్ ఎవరైనా ఉండొచ్చు, మీ క్లాస్మేట్ లో సెలబ్రిటీస్ పిల్లలు ఉండొచ్చు, మీరు నార్మల్ ఎంప్లాయ్ పిల్లలు అయి ఉండొచ్చు. అయినా సరే మీ లైఫ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్ ఎప్పుడు కూడా పక్కనోడి లైఫ్ తో కంపేర్ చేసుకోవద్దు. యువర్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ యూనిక్. సో లీడ్ యువర్ లైఫ్ యాజ్ యు లైక్. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత చూడండి, మీలో ఉన్న స్కిల్ సెట్ ని, యూనివర్సల్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి. ఆ స్కిల్ సెట్ ని డెవలప్ చేయాలంటే ఏంటంటే యూనివర్సల్ స్కిల్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ లీడర్షిప్ స్కిల్స్. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్ స్కిల్స్, గోల్ సెట్టింగ్, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఏవైతే ఈ యూనివర్సల్ స్కిల్స్ అని చెప్పుకుంటున్నామో ఆ యూనివర్సల్ స్కిల్స్ అన్ని కూడా మనం ఇప్పుడు ఎక్స్క్యూజ్ మీ ఈ టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ లో మనం చెప్తున్నాం. మన ఇంపాక్ట్ సమగ్ర వ్యక్తిత్వ వికాస శిక్షణలో ఆల్రెడీ ఈ స్కిల్స్ అన్ని మనం ట్రైన్ చేయడం జరుగుతుంది. తర్వాత బిల్డ్ ఫ్రమ్ ద స్క్రాచ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాగా రిచ్ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు అనుకోండి, వాళ్ళకి తెలియదు ఎలాగా జీరో నుంచి గ్రో అవ్వాలనేది. మనం ఎప్పుడు కూడాను జీరో నుంచి గ్రో అవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జీరో నుంచి గ్రో అయితేనే మన లైఫ్ లో, కెరీర్ లో మనం స్ట్రాంగ్ గా ఉంటాం. అంతేగాని మనీ వాల్యూ తెలియకుండా, కెరీర్ వాల్యూ తెలియకుండా, టైం వాల్యూ తెలియకుండా మనం మూవ్ అయ్యామనుకోండి, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కెరీర్ లో స్ట్రాంగ్ గా డెవలప్ అవ్వలేం. తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ షుడ్ బి ఆల్వేస్ కంటిన్యూస్ లర్నర్. కీప్ లెర్నింగ్ అండ్ డెవలపింగ్. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఇంపాక్ట్ లోకి వచ్చి నేర్చుకుంటున్నాం, ఈ స్కిల్స్ అన్ని నేర్చుకుంటున్నాం. ఎందుకు నేర్చుకుంటున్నాం? మనం ఆల్రెడీ ఏదో ఒక ఫీల్డ్ లో సెటిల్ అయి ఉన్నాం. బట్ ఎందుకు? we should always be updated, otherwise outdate. Present generation ఎలా ఉందండి? You should be updated, otherwise you will be outdated. No doubt at all. మనకు మనం అప్డేట్ అవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్ గా అవుట్డేట్ అయిపోతామండి. కాబట్టి ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు ప్రతిరోజు కంటిన్యూస్ లర్నర్ గా ఉండాలి. సో మనకు పాత సామెత ఉంటుంది, టీచర్ షుడ్ బి లైక్ ఏ కంటిన్యూస్ లర్నర్, అంటే ఒక నిత్య విద్యార్థిగా ఉండాలి. అలాగే టీచర్ అనే కాదండి, ఈ రోజుల్లో ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే ప్రతి పౌరుడు కూడాను నిత్య విద్యార్థిగా ఉండాలండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, హౌ టు చూస్ ద బెస్ట్ కెరీర్. మనం కెరీర్ ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, మనం 10th క్లాస్ చదువుతున్నప్పుడు, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఆల్రెడీ మన ఫ్యామిలీలోనో మన ఫ్రెండ్స్ లోనో మనకంటే బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి అడుగుతుంటారు, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అని. అప్పుడు ఏదో మనకి ఏదో తోచిన చెప్పేస్తుంటాం, ఐఏఎస్ అనో, కలెక్టర్ అనో, అదనో ఇదనో. అప్పుడు బికాస్ వీ డజంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్. బట్ కానీ వన్స్ మీరు 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ వచ్చిన తర్వాత ముందు మన మైండ్ సెట్ ఎలా ఉంది, వాట్ ఈజ్ అవర్ పర్సనాలిటీ, చాలా చాలా ఇంపార్టెంట్. మన పర్సనాలిటీ ఏంటి అంటే, మనం ఇంట్రావర్టా, ఎక్స్ట్రావర్టా, ఫీలింగ్స్ ఉన్నాయా, హార్టింగ్ ఉందా, దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్రావర్ట్ అంటే ఏంటంటేనండి, ఒక క్లాస్ రూమ్ లో తీసుకుంటే 60 మంది పిల్లలు ఉంటే 60 మంది పిల్లల్లో మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే ఒక 40 నుంచి 50 మంది త్వరగా రియాక్ట్ అవుతారు, రెస్పాండ్ అవుతారండి. బట్ దేర్ ఆర్ 5 to 10 మెంబర్స్, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ రెస్పాండ్ అవ్వరు. వాళ్ళకి స్పెసిఫిక్ గా నేమ్ పెట్టి, బాబు అభి నువ్వు లేగు, ఏంటి నీ పరిస్థితి అని అడిగితే కానీ వాడు రెస్పాండ్ అవ్వడు. అంటే ఏంటండి, ఈజ్ ఇంట్రావర్ట్, అంటే తక్కువ మాట్లాడతాడు, స్పెసిఫిక్ గా మాట్లాడతాడు. అలాంటి పర్టికులర్ వ్యక్తుల్ని మనం తీసుకొచ్చి ఈ టీచింగ్ ఫీల్డ్ లోనో లేదంటే దీంట్లోనో పెట్టామనుకోండి, మార్కెటింగ్ లోనో పెట్టామనుకోండి, ఈ విల్ నెవర్ సైన్, నో డౌట్ అట్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి MBA చాలా బాగుంది, మంచి బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉన్నాయని చెప్పి ఆ ఇంట్రావర్ట్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తికి మనం మార్కెటింగ్ ఫీల్డ్ లో పెడితే he will never grow in that field. సో కాబట్టి ఇంట్రావర్ట్ కి ఎట్టి పరిస్థితుల్లో మార్కెటింగ్ పనికిరాదండి.
అలాగే టీచింగ్ పనికిరాదు. ఇంట్రావర్ట్ కి ఏం చేయాలి? ఇంట్రావర్ట్ కి ఏ సాఫ్ట్వేర్ లేదంటే తక్కువ మాట్లాడి తక్కువ హ్యూమన్ బీయింగ్స్ తో ఇంటరాక్ట్ అయ్యి హ్యూమన్ రిలేషన్స్ తక్కువ ఉండే ఫీల్డ్ ఉంటాయి, అలాంటి ఫీల్డ్ చూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, ఐఎమ్ ఎన్ ఎక్స్ట్రావర్ట్, అంటే మైక్ ఇవ్వాలి కానీ స్టేజ్ ఇవ్వాలి కానీ అలా మాట్లాడుతూనే ఉంటాను. బికాస్ నాకు అది ఇంట్రెస్ట్. మాట్లాడకపోతే నేను ఉండలేను. మనుషులతో ఇంటరాక్ట్ అవ్వాలి, హ్యూమన్ బీయింగ్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలి. దట్ ఈస్ మై నేచర్, అది నా పర్సనాలిటీ. అలాంటప్పుడు నన్ను తీసుకెళ్లి ఏ సాఫ్ట్వేర్ లోనో లేదంటే ఏ బ్యాంకింగ్ లోనో పడేస్తారు అనుకోండి, నేను త్వరగా అక్కడ గ్రో అవ్వలేను. ఐ మే నాట్ గ్రో బికాస్ నాకు ఇంట్రెస్ట్ నా పర్సనాలిటీ బేస్ అయిన జాబ్ అది కాదు, ఆ కెరీర్ అది కాదు. కాబట్టి అలాగే ఫీలింగ్స్ అంటే ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారు అనుకోండి, ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనసు పెట్టి చేస్తారు టీచర్స్ అందరూ కూడా, మనసు పెట్టి విద్యార్థులను ట్రైన్ చేస్తారు, అప్పుడే వాడు గ్రో అవుతాడు. అదే ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నారు అనుకోండి, మనసు పెట్టి మీ దగ్గర ఒక కస్టమర్ వస్తే అయ్యో కష్టాల్లో ఉన్నాడని చెప్పి డబ్బులు ఇచ్చేయడం అవ్వదు. బ్యాంక్ ఎంప్లాయీ ఏం చేయాలి? హార్ట్, మైండ్ ఉపయోగించాలి. బ్రెయిన్ వచ్చేసి ఏం చేయాలి? బాబు నువ్వు ఇలా లోన్ అప్లై చేసుకో, నీకు లోన్ వస్తుంది, మేము హెల్ప్ చేయగలుగుతాం అని చెప్పి ఆ విధంగా హార్ట్ తో ట్రైన్ చేయగలగాలి. సో ఈ విధంగా డిపెండ్స్ అపాన్ అవర్ పర్సనాలిటీ. ఫర్ హౌ టు చూస్ ద కెరీర్ లో ఫస్ట్ పాయింట్, యూ హ్యావ్ టు ఐడెంటిఫై అవర్ పర్సనాలిటీ. పర్సనాలిటీని బేస్ చేసుకొని మన కెరీర్ అనేది మనం చూస్ చేసుకోవాలి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కెరీర్ ఇంట్రెస్ట్. మన కెరీర్ ఇంట్రెస్ట్ ఏంటి? చాలా ఇంపార్టెంట్. మనం అడిగామనుకోండి, చాలా మంది ఇప్పుడు మనలో చాలా మంది కూడాను నేను సినీ ఫీల్డ్ లో రాణించాలనుకుంటారు, సినిమాలో గ్రో అవ్వాలనుకుంటారు. అవన్నీ కెరీర్ ఇంట్రెస్ట్ అవ్వండి, బట్ మనం ఏ కెరీర్ లో గ్రో అవుతాం అనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు అడిగితే స్టూడెంట్ చాలా మంది నాకు క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంటాడు. ఇంట్రెస్ట్ కాదండి, దట్ ఈజ్ ఓన్లీ హ్యాబిట్. క్రికెట్ ఇంట్రెస్ట్ నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు ఎంతసేపు క్రికెట్ ఆడతావు అని అడిగామనుకోండి, 1 hour ఆడతావా? ఆడతాను సార్ అంటాడు. 2 hours ఆడతాను సార్ అంటాడు. 24 hours ఫీల్డ్ లో ఉండగలవా? లేదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ అడిగామనుకోండి, 24 hours కాదు 7 days అయినా సరే ఆడతానంటాడు. బికాస్ దట్ ఈస్ హిజ్ కెరీర్ ఇంట్రెస్ట్. సో కెరీర్ ఇంట్రెస్ట్ కి అట్రాక్షన్ కి డిఫరెన్స్ తెలుసుకోవాలండి. కెరీర్ ఇంట్రెస్ట్ వేరు, అట్రాక్షన్ వేరు. ఈ సినీ ఫీల్డ్, క్రికెట్ ఫీల్డ్ ఇవన్నీ కూడా చాలా మంది కెరీర్ అట్రాక్షన్స్ గా ఉంటాయి కానీ కెరీర్ ఇంట్రెస్ట్ అయితే కాదు. సో కాబట్టి ఆ డిఫరెన్స్ తీసుకొని దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాల్యూస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చాలా విలువలు అంటే ఇండిపెండెంట్ గా జీవించాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఒక 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 కంపెనీలో కానీ ఒక బాస్ దగ్గర కానీ పని చేయమంటే పని చేయలేరండి, వాళ్ళు గ్రో అవ్వలేరు. వాళ్ళు మనం ఏం చేయాలి? అటువంటి వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, బిజినెస్ వైపు ఎంకరేజ్ చేయాలి. సో ఇలాంటివన్నీ ఎలా తెలుసుకుంటాం సార్? ఈ పర్సనాలిటీ ఎలా తెలుసుకుంటాం, కెరీర్ ఇంట్రెస్ట్ ఎలా తెలుసుకుంటాం, ఇవన్నీ ఎలా తెలుసుకుంటాం సార్ అంటే దానికోసం మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఒక బ్రెయిన్ రిపోర్ట్ అనే ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ కాన్సెప్ట్ తీసుకొచ్చిందండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ బ్రెయిన్ రిపోర్ట్ తీసుకొని ఒక 43 pages రిపోర్ట్ వస్తుంది. దాని మీద ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అనాలిసిస్ చేసి ఈ పర్టికులర్ వ్యక్తి ఏ ఫీల్డ్ లోకి వెళ్తే రాణిస్తాడు అనేది అనాలిసిస్ చేసి దాన్ని తగ్గట్టుగా స్టెప్ చేయమంటున్నారు. మీరు చూసుకున్నట్లయితే 1976 లో మొత్తం ఎంటైర్ ఒలింపిక్స్ లో ఉన్న అన్ని అవార్డు ఆల్మోస్ట్ అన్ని మెడల్స్ కూడా రష్యా వాళ్ళు కొట్టుకుపోయారు. ఎందుకని వాళ్ళు పర్టికులర్ అని అనాలిసిస్ చేస్తే రష్యాలో చిన్నప్పటి నుంచి బ్రెయిన్ రిపోర్ట్స్ చేస్తారండి. బ్రెయిన్ రిపోర్ట్స్ చేసి వాడు క్రీడా రంగంలో రాణిస్తారంటే అందరినీ క్రీడలో ట్రైన్ చేస్తారు. అలాగే వాడు ఎడ్యుకేషన్ రంగంలో రాణిస్తారంటే అందరూ ఎడ్యుకేషన్ సెక్టర్ లో ట్రైన్ చేస్తారు. సో కాబట్టి ఈ బ్రెయిన్ రిపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ రిపోర్ట్ తీసుకొని మన చిల్డ్రన్ ఆ విధంగా గైడ్ చేస్తే చాలా మంచిదండి. ఈ బ్రెయిన్ రిపోర్ట్ ఎలా సార్ అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే కనుక సెషన్ అయ్యాక నాతో కాంటాక్ట్ చేయండి. బ్రెయిన్ రిపోర్ట్ తీసుకోవడానికి లక్షలేం ఖర్చు అయిపోదండి. జస్ట్ చాలా వెరీ వెరీ స్మాల్ ఇన్వెస్ట్మెంట్. ఒక 5 years దగ్గర నుంచి 80 years వరకు ఎవరైనా తీసుకోవచ్చు. బ్రెయిన్ రిపోర్ట్ తీసుకొని దానికి తగ్గట్టు మనం ఆ ఫీల్డ్ లోకి వెళ్తే కనుక యూ విల్ బి గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్ అండి, అద్భుతంగా రాణిస్తారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనకి కెరీర్ గైడెన్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. వన్స్ మనం కెరీర్ గైడెన్స్ ఫిక్స్ అయిన తర్వాత మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, వాట్ ఆర్ ద వేరియస్ ఆపర్చునిటీస్ అనేది చూసుకున్నట్లయితే ఆఫ్టర్ 10th class మీరు చూసుకున్నట్లయితే ఎంపీసీ ఉంటుందండి. ఎంపీసీ తర్వాత మనకి ఎంపీసీకి ఉన్న ఆపర్చునిటీస్ కూడా నేను ఎనీహౌ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనకి అదే విధంగా బైపీసీ ఉంది, సిఈసి, ఎంఈసి, దీర్ ఆర్ ద ఇంపార్టెంట్. ఇవి కాకుండా మనకి డిప్లొమా ఉంటుంది, అయితే డిప్లొమాకి వెళ్ళొచ్చు లేదంటే ఈ సెక్టర్ రావచ్చు. ఎంపీసీకి వస్తే వాట్ ఆర్ ద నెక్స్ట్?
ఎంపీసీకి వచ్చామనుకోండి, నెక్స్ట్ చూడండి, ఇంటర్మీడియట్ 2 years అయిన తర్వాత మనకి ఎంపీసీ, బైపీసీ, లైబ్రరీ సైన్సెస్, అలాగే సిఈసి తీసుకుంటే కామర్స్, అలాగే మనం ఆర్ట్స్ తీసుకుంటే హెచ్ఈసి ఆర్ ఎంఈసి తీసుకుంటే ఆర్ట్స్ ఫీల్డ్ లోకి వెళ్ళొచ్చు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటెక్నిక్ వెళ్ళాం అనుకోండి, 3 years పాలిటెక్నిక్ లో వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ సెక్టార్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్, ఐటీ, ఆటోమొబైల్, ఇవన్నీ మీకు తెలిసినయే. ఏరోనాటికల్, అగ్రికల్చరల్, బయోమెడికల్, పెట్రో, ఇవన్నీ ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. లేదు మనం ట్రిపుల్ ఐటీకి వెళ్తే దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇది కాకుండా ఐటీఐ అనేది వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఐటీఐ అనేది ఓన్లీ స్కిల్ బేస్డ్ సెక్టర్ అండి. సో దీంట్లో ఫిట్టర్, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబర్, దేర్ ఆర్ సెవరల్ ట్రేడ్స్ ఉంటాయి. ఈ ట్రేడ్స్ అన్నిటిలో ఏదైనా మన ఇంట్రెస్ట్ బట్టి తీసుకోవచ్చు. లేదు పారామెడికల్ 3 years కోర్స్, డిప్లొమా ఇన్ ల్యాబ్ మెడికల్ టెక్నాలజీ, అలాగే డిహెచ్ఎఫ్ఎం, డిఓఈ, డిఓటి, హెల్త్ సెక్టర్, డిఫరెంట్ గా ఉంటాయి. అదే విధంగా మనకి దేర్ ఆర్ 6 months or 1 year షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయి. డెస్క్టాప్ పబ్లిషింగ్, పీజీడీసీఏ, టాలీ, ఇంటర్నెట్ గ్రాఫిక్స్, దీస్ ఆర్ ఆల్ సెవరల్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ 10th. వన్స్ యూ అసెస్ యువర్ కెరీర్, దెన్ యూ విల్ గో అకార్డింగ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మీ కెరీర్ ఆర్ట్స్ రంగంలో ఫిక్స్ అయ్యారు అనుకోండి, ఆఫ్టర్ సిఈసి మీరు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చేయొచ్చు, బిఏ, లేదంటే బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చేయొచ్చు, బీకామ్, లేదా బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్ చేయొచ్చు, అదర్వైజ్ చార్టెడ్ అకౌంటెంట్. సో ఇవన్నీ కూడా దెర్ ఆర్ సెవరల్ పాసిబిలిటీస్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, యూ కెన్ చూస్ దట్ థింగ్స్. నెక్స్ట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ లో ఎంపీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ చేశారనుకోండి, ఎన్డీఏ ఉంటుంది. ఎన్డీఏ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఆర్మీకి వెళ్ళొచ్చు, నేవీకి వెళ్ళొచ్చు, ఎయిర్ ఫోర్స్ కి వెళ్ళొచ్చు, అదర్వైజ్ జర్నలిజం, ఫైన్ ఆర్ట్స్, సైంటిస్ట్, ఇవన్నీ కూడా మీరు గ్రో అవ్వచ్చు. తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత మీరు సైన్స్ సెక్టర్ లో లేదా ఆర్ట్స్ సెక్టర్ లో దేంట్లో ఉన్నా సరే యు ఆర్ హ్యావింగ్ డిగ్రీ, అదర్వైజ్ ప్రొఫెషనల్ డిగ్రీ బీటెక్, లేదు మీరు బీఈడి చేయొచ్చు, టీచింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళొచ్చు, బీఈడి, టీటీసీ చేయొచ్చు, అలాగే ఎన్డీఏ చేయొచ్చు. దీస్ ఆర్ ఆల్ సెవరల్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇంటర్మీడియట్ తర్వాత మరలా మనకు ఉన్నది ఇంజనీరింగ్ వెళ్ళారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ వెళ్తే వీఆర్ హ్యావింగ్ సెవరల్ బ్రాంచెస్, ఆల్మోస్ట్ 14 different బ్రాంచెస్ ఆర్ దేర్ ఇన్ ఇంజనీరింగ్. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెడికల్ సెక్టర్ లోకి వెళ్ళారనుకోండి, వీఆర్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 24 మెడికల్ ఉన్నాయి. ఈ పీపీటీ మీకు షేర్ చేస్తానండి, చూడండి ఒకసారి అందరూ కూడాను. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్మీడియట్ అయిన తర్వాత టీచింగ్ లోకి వద్దారనుకుంటున్నారు అంటే ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేయొచ్చు, తర్వాత దానికి ఫర్దర్ గా ఇంకా మీరు బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ చేయొచ్చు, లేదు నార్మల్ డిగ్రీ చేసుకోవచ్చు. నార్మల్ డిగ్రీలో మళ్ళీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ చేయొచ్చు, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ చేయొచ్చు, కామర్స్ బ్యాక్గ్రౌండ్ చేయొచ్చు, మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ చేయొచ్చు. డిగ్రీ అయిన తర్వాత మరలా మీకు డిగ్రీలో మరలా మనకు డిఫరెంట్ ఉంటాయి. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ తీసుకున్నారు అనుకోండి, ఆర్ట్స్ లో అగైన్ వీఆర్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 10 sectors ఉన్నాయి. అలాగే సైన్స్ తీసుకుంటే దాంట్లో 10 different బ్రాంచెస్ ఉన్నాయి. కామర్స్ తీసుకుంటే దాంట్లో కూడా ఒక 6 to 8 different బ్రాంచెస్ ఉన్నాయి. అదే విధంగా మనకు అదర్ డిగ్రీస్ ఉన్నాయి, ప్రొఫెషనల్ డిగ్రీస్ ఉన్నాయి, వెకేషనల్ డిగ్రీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి సెవరల్ వేరియస్ ఇంపార్టెంట్ ఆపర్చునిటీస్ వీఆర్ హ్యావింగ్. మనం ఇవన్నీ కూడా మన చిల్డ్రన్ గైడ్ చేయొచ్చు, మన ఫ్యామిలీ సర్కిల్ ఉన్న వాళ్ళకి గైడ్ చేయొచ్చు, లేదు మనమే స్టూడెంట్ లైఫ్ లో ఉంటే మనమే డెసిషన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంపీసీ చేసిన తర్వాత బీటెక్ జాయిన్ అయ్యారు అనుకోండి, బీటెక్ వెళ్ళాలనుకుంటే వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఎంట్రన్స్ టెస్ట్, జేఈ ఉంది, ఏఐఈఈ ఉంది, ఐఐటి ఎంట్రన్స్, ఎంసెట్ ఎంట్రన్స్. అలాగే మీరు టీచింగ్ లోకి రావాలనుకుంటే ఇంటర్మీడియట్ అయ్యాక డిఈ చేయొచ్చు, ఎడ్యుకేషన్ సెట్ రాయొచ్చు. అలాగే డిగ్రీ తర్వాత బీఈడి చేయొచ్చు, లేదా పీజీ తర్వాత జేఎల్, డిఎల్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, అలాగే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ గా టీచింగ్ ప్రొఫెషన్ లో సెటిల్ అవ్వచ్చు. అదే విధంగా మీరు ప్రొఫెషనల్ డిగ్రీ చేశారనుకోండి, బీటెక్, హ్యావింగ్ ఆల్మోస్ట్ ఒక 8 important sectors, ఐటీ. ఇప్పుడు ఏంటంటేనండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ సివిల్ తీసుకున్నాడు అనుకోండి, తర్వాత అతను 4 years డిగ్రీ నార్మల్ గా కంప్లీట్ చేస్తే సివిల్ లో వెళ్ళొచ్చు. అది కాకుండా వీఆర్ హ్యావింగ్ వన్ మోర్ ఆపర్చునిటీ ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ లో ఉండి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డిగ్రీ కూడా తీసుకోవచ్చు. బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ మైనర్ డిగ్రీ ఇన్ సిఎస్సి అని కూడా వస్తుంది. కొత్త ప్రపోజల్ ఇప్పుడు ఈ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. అలాగే హానర్స్ డిగ్రీ ఉంది. హానర్స్ డిగ్రీలో అంటే మీరు ఎలక్టివ్స్ చూస్ చేసుకొని 4 years తర్వాత ఇంకొక 1 year మెకానికల్ లో కానీ, ట్రిపుల్ లో కానీ, సిఎస్సి లో కానీ తీసుకోవచ్చు. అలాగే ఒక ఈసీఈ స్టూడెంట్ వేరే బ్రాంచెస్ లో ఉన్న ఒక 20 credits కంప్లీట్ చేసినట్లయితే
he will get the dual degree అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ సెవరల్ ఇంటర్డిసిప్లినరీ డిగ్రీస్ ఇప్పుడు ప్రజెంట్ న్యూ రెగ్యులేషన్ ప్రకారం వచ్చినాయండి. నెక్స్ట్ బిఏ చేశారనుకోండి, ఆఫ్టర్ బిఏ బిఈడి చేసి టీచింగ్ ఫీల్డ్ లోకి రావచ్చు, టెట్ రాసి డిఎస్సి రాసి గవర్నమెంట్ జాబ్ లోకి వెళ్ళొచ్చు. లేదంటే మనకి మోడల్ స్కూల్స్ ఉన్నాయి, పీజీ బిఈడి రెండు ఉంటాయి, మోడల్ స్కూల్లో సెటిల్ అవ్వచ్చు. లేదంటే గవర్నమెంట్ సెక్టర్ లో హాస్టల్ వార్డెన్స్ ఉన్నాయి, అది కూడా బిఈడి క్వాలిఫికేషన్ తో ఉంటాయి. అలాగే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఎంబీఏ చేయొచ్చు, అలాగే లా చేయొచ్చు. దీస్ ఆర్ ఆల్ వేరియస్ ఆపర్చునిటీస్. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ స్టూడెంట్ అయిన తర్వాత, ఇంజనీరింగ్ తర్వాత వాట్ ఆర్ ద జాబ్ ఆపర్చునిటీస్? ఎంటెక్ చేయొచ్చు, ఎంబీఏ చేయొచ్చు, లేదు జాబ్ చేయొచ్చు. లేదంటే ఆ పర్టికులర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఒక మెడికల్ స్టూడెంట్ అనుకోండి, తర్వాత పీజీ చేయొచ్చు, లేదా మెడికల్ ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, లేదా ఎంఎస్ చేయొచ్చు, ఎండి చేయొచ్చు. ఇవన్నీ ఆల్మోస్ట్ మీకు తెలిసిన ఆపర్చునిటీస్ ఏనండి. ఎనీహౌ ఒకసారి మనకి స్టడీ స్కిల్స్ మన మెయిన్ సబ్జెక్ట్ కాబట్టి ఇవన్నీ ఒకసారి మీకు ప్రిపేర్ చేయడం జరిగింది. Anyhow, I will share this particular PPT in our group. If you have any doubts after this session, you can feel free to contact me. తర్వాత మనకి బీకామ్ ఒక కామర్స్ స్టూడెంట్ కి ఏం ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది కూడా మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఒక ఎంబీఏ స్టూడెంట్ తీసుకున్నట్లయితే వాట్ ఆర్ ద వేరియస్ ఆపర్చునిటీస్ అనేది చాలా ఇక్కడ ఈజీగా చెప్పడం జరిగింది. అలాగే ఒక కామర్స్ స్టూడెంట్ కి వాట్ ఆర్ ద వేరియస్ ఆపర్చునిటీస్. అలాగే ఆఫ్టర్ డిగ్రీ, ఎనీ డిగ్రీ, ఇట్ మే బి ప్రొఫెషనల్ డిగ్రీ, ఇట్ మే బి బీటెక్, it may be BEd, it may be BSc, it may be BA, whatever it may be. These are all general opportunities for any degree. Graduation holder అంటాం. గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఉంటాయి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గ్రూప్ ఎగ్జామ్స్ అంటాం. ఇవి స్టేట్ లెవెల్లో జరుగుతూ ఉంటాయి, ఏ స్టేట్ కా స్టేట్. ఇది కాకుండా మనకి ఆల్మోస్ట్ ఇంకా చెప్పాలంటే ఇవి కాకుండా ఇంకా మనకి యూపీఎస్సి సెంట్రల్ లెవెల్లో ఉండే ఆపర్చునిటీస్ ఉంటాయి. సివిల్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సెక్టర్, ఇంజనీరింగ్ సర్వీసెస్, అలాగే పోలీస్ సెక్టర్, ఐపీఎస్, తర్వాత ఐఈఎస్, ఐఆర్ఎస్, ఇండియన్ రైల్వే సిస్టమ్, అలాగే ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఉంది, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉంది. దేర్ ఆర్ సెవరల్ సర్వీసెస్, యూపీఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎస్ఎస్సి ఉంటుంది, ఇంకా సెవరల్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంతో ఉన్నవి, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి మనకి. ఆఫ్టర్ బీబీఏ వీఆర్ హ్యావింగ్ సెవరల్ ఆపర్చునిటీస్, ఇవన్నీ మనకి తెలిసినవి ఆల్రెడీ. అలాగే చార్టెడ్ అకౌంటెంట్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బెస్ట్ ప్రొఫెషనల్ కెరియర్ అండి. చార్టెడ్ అకౌంటెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది మన ఇండియాలో దీన్ని నెగ్లెక్ట్ చేశారు, బట్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొఫెషనల్. దట్ ఈస్ ఆల్సో దట్ డిపెండ్స్ అపాన్ ద అవర్ ఇంట్రెస్ట్, కెరియర్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అవుతుంది ఇది కూడాను. ఇంజనీరింగ్ వీటన్నిటికంటే కూడా ఈ ప్రొఫెషన్ లో చాలా ఈజీగా కెరీర్ లో బాగా గ్రో చూడొచ్చండి. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. థ్యాంక్ యూ ఆల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ద సెషన్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. Sir, very excellent session, sir. Your knowledge, I mean, your way of explaining is very good, very nice, sir. So this is very much of useful for every student as well as parents also. I appreciate you, sir, because it is the people don't know about how to choose the career and how to build their careers nowadays. So they are blindly choose any their